ఇది మా ముత్తాతలు రాయి కోటయ్య గారి నాన్న రామాచార్యులు గారి దగ్గరకు ఉన్న చేలో తీసుకున్న జమ్మి చెట్టు ఇది. దీని వయసు 155 సంవత్సరాలు ఉంటుంది. సో దసరా రోజు ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి మాది అని చెప్పుకోవటం, మా ముత్తాతలు జమ్మి చెట్టు మా ముత్తాతల కాళ్ళ నుంచి కాపాడారు. ఇప్పుడు మా చిన్నాన్న పోయింది. మా చిన్నాన్న ఆస్తిలో భాగంగా దీనికి వచ్చింది. కానీ మా పూర్వీకులకి రామాచార్యులు గారు ఇచ్చిన చెట్టు అని చెప్పేసి అది చూడటం కోసం వచ్చి ఆనందంగా ఉంది. ఒకటి మా ముత్తాతలు కాపాడటం, మా తాతలు కాపాడటం అండ్ మా నాన్నవాళ్ళు కాపాడటం, మేము దీన్ని కాపాడగలం అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా గ్యారెంటీ కాపాడగలరు అనుకుంటున్నాము. 150 సంవత్సరాల పైనే ఉంటుంది దీని వయసు. దీని గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దీని మీద ఒక బదనిక కూడా మొలిచింది. అది మర్రి చెట్టు అనుకుంటా, మర్రి బదనిక. అది పైన చెట్టు మొలిచి దాని వేర్లు చూడండి ఎలా వచ్చినాయి కిందికి. సో ఆ పైన ఉండే చెట్టు అదిగో అది మర్రి ఆకులు. విజయదశమి రోజు ఇక్కడికి వచ్చి దీన్ని చూడటం, దీన్ని నమస్కారం పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ చెట్టు మాకు రాసిచ్చిన రామాచార్యులు గారి గొప్పతనం ఏంటంటే, ఆయన మాకు ఈ చేను అమ్మినప్పుడు రాసినటువంటి ఒక పత్రంలో వాళ్ళు ఈ చేను మీకు రాసిస్తున్నాం కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినా భవిష్యత్తులో దీనివల్ల మేము దాని కాంపన్సేషన్ కింద వేరే ఇవ్వగలం అని గొప్పగా రాసిచ్చారు. అది చదువుతుంటేనే వాళ్ళు గబ్బురు కూడా వస్తుంది, అంటే వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పేసి. సో అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర కొన్న ఈ చెట్టుని బహుశా మా తరతరాలు మేము కాపాడుతాం, ఈ చేనుని కాపాడుతాం, ఈ చెట్టుని కూడా కాపాడుతాం అనుకుంటున్నాం. మరి దేవుడు ఎంతవరకు ఆసక్తి ఇస్తారో చూడాలి. మా నాన్న మా బాబాయ్ పొలాలు కొన్నారు కానీ ఏనాడు అమ్మలేదు. నేను వీళ్ళంతవరకు కొంటున్నాను. మా పిల్లవాళ్ళు కూడా స్థలాన్ని కొంటారనుకుంటాను కానీ అమ్ముతారు అనుకోవట్లేదు. ఎందుకంటే మా తాతల దగ్గర నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆ వంశ పారంపర్య సిస్టమ్